తను 70 ఇద్దరు ఏంది పని? చూడండి ఫ్రెండ్స్, పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు జామ కొద్దిగా తాగేసి వెళ్ళండమ్మా అంటే ఆకలి కాలేదు మమ్మీ కొద్దిగా సార్లు అని చెప్పి చెరుకు గ్లాస్ తాగేసి వెళ్ళారు. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చేసరికి బాగా ఆకలేసినట్టుంది. చూడండి తాగుతా ఉన్నారు ఇద్దరు. మమ్మీ పొద్దున మేము స్కూల్ నుంచి స్కూల్కి వెళ్తా ఉన్నామా, మా ఫ్రెండ్ కూడా వచ్చింది. వస్తే మేము చూస్తూ ఉన్నాము. ఒక ఆమె రోడ్డు అవతల దూరంగా పొలంలో చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టుకి కాయలు ఉన్నాయి చూడు, మామిడికాయలు. చూస్తే దిమ్మ తిరిగిపోయింది, అంత బాగున్నాయి. గుత్తులు గుత్తులుగా పెద్ద పెద్ద కాయలు. చూస్తా వెళ్ళాము. కింద ఏమంటే ఒక ముసలామి వెళ్ళి మామిడికాయలు కింద పడి ఉంటూ తీసుకొని వెళ్తా ఉండింది. ఏందా మామిడికాయలు తీసుకొని వెళ్తుందని సాయంత్రం కోసుకున్నానని చెప్పి వెళ్ళాం మా ఫ్రెండ్స్ అందరం. ఆడ బాగా ఆడుకొని మేము అసలు అందరం వల్ల కాళ్ళు ఇట్టు పెట్టాము. కాళ్ళు ఇట్టు పెట్టి పిచ్చుక అంటే వల్ల అందరం చెయ్యి ఇట్టు ఎత్తాలి. ఎద్దాం అనుకో చెయ్యి దించేయాలి. పైకి ఎత్తామనుకో అందరు కట్ట కొడతారు కాళ్ళతోటి. ఆడి 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 అలుపు వచ్చేసి ఇంక వస్తా ఉన్నాం. అప్పుడు మామిడి చెట్టుకి తెచ్చి మా ఫ్రెండ్కి చెప్తే అంకుల్ మాకు తెలుసు మామిడికాయ చెట్టు కాయలు కోసుకున్నాము అని చెప్తే ఆడొక ముసలాయన ఉన్నాడు. వెళ్ళి ఆ తాతని అడిగితే కోసుకోండి అమ్మా అన్నాడు. పైన ఏమంటే మీకు అందవు కోసుకోండి అని అన్నారు. కింద ఉండే కాయలు మీరు చెట్టు కోసుకున్నారా లేకపోతే చెయ్యి తందినయా? కొన్ని గుత్తులు కిందకు ఉన్నాయి. మా ఫ్రెండ్ కోసింది 4. అమ్మాయికి అందిన వరకు కింద ఏమంటే తీసుకున్నాం, కోసాం మేము మామిడికాయలు. అవునా? చెట్టు అంటే నీకు అందిద్ది కాయలు బాగా. ఇంకా మీకు అందరి కాయలు పైన ఉన్నాయా? ఏడకమ్మా మమ్మీ మేము వచ్చేటప్పుడు ఇంట్లో పిల్లి కనిపించింది, ఆ పిల్లిని తీసుకొచ్చామా? పిల్లి మరి చిన్నగా ఉన్నాయా పిల్లులు? ఏది బాగున్నాయిగా. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయలు తీసుకొచ్చారు. ఇంకా ఉన్నాయి 5 కాయలు. ఏంది కాయకి తొడి ఇవన్నీ తీసేసావు? శుభ్రం కడిగి పెట్టావా ఏంది? దానికి చాలా ఏంది పొసురు అంతా కారిపోయింది. కడిగేసినట్టుంది. పైన ఏమంటే పెద్ద పెద్ద కాయలు. మరి పిల్లి డాడీని అడగాలి తల్లి. నేను డాడీని అడదాం. ఎంత చిన్నయ్యా లేకపోతే పెద్ద పెద్దయ్యా? చిన్న పిల్లలు అయితే ఇదిగో మేము ఇటు వెళ్తున్నాం అనుకో, అయ్యి అందేస్తుంది. మేము ప్రతి రోజు వెళ్తా ఉంటే ప్రతి రోజు పిల్లలే ప్రతి ఇంట్లో. అవును, చిన్న పిల్లలు అయితే తీసుకోవచ్చు నాన్న. అవి ఇటు చూస్తున్నాయి. ఏమంటే చాలా పెట్టారు. తాగండి, జావ తాగండి పోసుకొని. చిన్ని పిల్లలు అయితే గోతంలో వేసుకొని తీసుకురావాలి. ఎందుకు అంత చూడు, ఎందుకంటే పిల్లని పట్టుకో. ఎంత చిన్న పిల్ల అయినా ఆసన తెచ్చామంటే దారి గుర్తుపట్టేసి నువ్వు తీసుకొచ్చి నేను వెళ్ళిపోద్ది. మళ్ళీ గోతంలో వేసుకొని తెచ్చుకుంటే ఇంకెక్కడే ఉండదు తిరగతా. మళ్ళీ రాము దగ్గరికి వెళ్ళనికూడదు. కుక్కకి పిల్లికి పడదన్నమాట. మళ్ళీ మా స్కూల్లో ఉంటుందా, మా క్లాస్లో ఉంటుందా చాలీ ఆడ తిప్పింది. మళ్ళా దానికి ఫ్యాన్లన్నీ లైట్లన్నీ ఆపేసాం, కిటికీలన్నీ వేసేసాం గాలి రాకుండా. తలుపులు మొత్తం వేసేసాం, చీకటిగా ఉంది. అందరం ఉన్నాం. పెన్సిల్ పైన ఇంకో పెన్సిల్ పెట్టాం. అందరిని గుంపుగా చేరి పెట్టాం. ఎవ్వరు ఊదకండి సైలెంట్ గా అని చెప్పి కిటికీలన్నీ మూసేసి గాలి ఒక్క చుక్క గాలి కూడా జారదు. అసలు గాలి కూడా రాదు, చెమట అంతా కారిపోతుంది. అందరూ వెనకాల ఉన్నారు, నేను ఒకదాన్ని మధ్యలోకి వచ్చి చార్లీ ఎస్ఆర్ నో అని అంటా ఉన్నాను. సర్రం తిరిగి ఎస్ అని వచ్చింది. అలా ఇంకా అందరూ తలుపులు కూడా పగిలిపోయేటట్టు పరిగెత్తారు. అది కూడా మేము ఆడాము కదా మమ్మీ. మళ్ళీ ఇంకోసారి ఆడితే చెప్పిద్ది చార్లీ ఎస్ అన్నో అన్నాం. 10 సార్లు అన్న రాలా అసలు. ఇంకా నో అని వచ్చింది. మళ్ళీ తిట్టామనుకో అనుకున్నా. ఫస్ట్ సారి తిట్టామనుకో రాలేదని
అయినా తిరగదు. సెకండ్ సారి దిద్దాం అనుకో తిరగదు. 3 సారి దిద్దాం అనుకో 2 పట్టని ఇటుంటే అటు వెళ్ళిపోతాయి. ఓసారి అట్లా చెప్పాము, ఇటుంటే అటు వెళ్ళిపోయింది మా. మేము అసలు చూస్తే అసలు లేవు కలిపేల పెన్సిళ్ళు. అప్పటి నుంచి ఆడట్లేదు. మీరు డాడీ ఏడి? డాడీయా? అవును, ఎటు పోయాడు? నా నుంచి మనం మాట్లాడుకోవడమే సరిపోయింది. అదే ఏడబోయాడు. ఎదుగుదాం పదండి మనం. నిజంగా పోసుకొని చల్లి పోసుకొని తాగండి బావా. ఉన్నాడు అబ్బా. ఓహో, ఈడ ఎంత చేస్తున్నాడుగా. ఎడవలేడు. ఏందా మోసం తగ కొంగులంతా పీకేస్తున్నావుగా. ఆకులు ఊరికి వెళ్ళేస్తే బాగా వస్తుందేమో అని చెప్పి అనుకున్నాం. పురుగు పట్టిపోతుంది అంతా. పెద్ద బటర్ఫ్లై ఏదమ్మా మొత్తం చూపించిలా? పొద్దున వీడియోలో క్లోజ్ చూపి. ఏం పడిపోయిందిరా తింది. అతుక్కుంది అతుక్కుంది చున్నీకి అతుక్కుంది. అందువల్ల జడ పెట్టేస్తున్న లోపల మళ్ళీ ఆకు వచ్చిన ఫ్రెష్గా రాదనమాట. తీసేసాము. తీసేసి ఇంకా అమ్మ కూతురు ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నారు. అవునా? ఎవరు తాత కోసుకోమన్నాడంట. వచ్చేటప్పుడు పిల్లలు తెచ్చామా? పిల్లలు గీగతాయి ఊరుతో కలుపుకున్నా. ఎక్కడ కోసారా? పుష్పకాయ చెట్టులా ఎదురుగా ఒక పొలం ఉండిద్ది కదా అంకుల్, మనకు తెలుసు కదా. ఆ చెట్టు ఉండిద్ది, మామిడి చెట్టు పెద్దది. దాని గుత్తులు కాయలు కాసినాయి. ఆ ఉసిరి చెట్టు ఉన్న ఎదురుగా పొలంలో తాత చూసి కోసుకోనమ్మా అన్నాడు. ఆ పొద్దున కూడా ఒక అవ్వ కోసుకుంటుంది వచ్చి కింద మంది తీసుకొని వెళ్ళిపోయింది. ఆయన బర్రెలు తోడుకుంటా వచ్చాడు. వచ్చి అవి కూడా కింద కాయలు పడుతుంటే తినేస్తున్నాయి. మామిడికాయ అటైతే ఇట్లా ఒక మామిడికాయ తీసి సన్నగా దప్పలుగా పోసి లైట్ ఇచ్చామంటే టేస్ట్ చూద్దాం. సరే వీడియోస్రా ఫ్రెండ్స్. ఈరోజు సాయంత్రం అలాగైతే ఇదిగోండి ఈ మిరప చెట్టు అంతా అటు ఇటు వేసేస్తాము. ఆ చివరి వరకు కుక్కరు అక్కడ శుభ్రం చేసి, ఎందుకంటే అవి ఆ సైజు వచ్చినాయి అన్నమాట. సరిపోతాయి ఈ సైజు. మనం మొక్కలు వేసేస్తే బాగా బతికిపోతాయి. ఇంకొంచెం పెద్దగైనా పర్లేదు, వేసుకోవచ్చు అనమాట. బ్యాగు బురువు అంటే స్కూల్లో కొద్దిగా పెట్టుకోమని చెప్పానుగా. ఏం బురువు మోస్తావా? నువ్వే కదా చెప్పింది. మళ్ళీ సగం దూరం వచ్చిన తర్వాత రెడీ అమ్మ నా బరువు అంటుంది. నువ్వు చెప్పిందే కదరా స్కూల్లో పెట్టుకుంటానంటే పెట్టుకోమని చెప్పింది. నేను బ్యాగ్ వెళ్ళకపోతున్నాను అని చెప్పింది ఫ్రెండ్స్. కొన్ని హోంవర్క్ నోట్స్ బుక్లు వరకు తెచ్చుకో ఇంటికి. మిగతా కొంతమంది ఫ్రెండ్స్ క్లాస్ రూమ్లో పెట్టుకుంటున్నారంట. ఫ్రెండ్స్, నేను మా స్కూల్ కాడ నుంచి బొప్పాస్కాయ చెట్టు మునక్కాయ చెట్టు తెచ్చాను. నాటేసింది కూడా. ఆకులు రాలిపోయి ఈగర్లు వస్తాయి. అవి ఎందుకు ఇచ్చారు? అవి తెచ్చుకొని నాటిన తర్వాత ఫోటో తీసి ఆ హైట్ నెలకి ఎంత పెరుగుతున్నాయని. కొంచెం ఇక్కడ ముందుకు వస్తావా? నువ్వు ఎక్కడో అక్కడ చెట్టు సార్ మాట్లాడితే మాకు ఎట్లా అర్థం అవుతుంది? నెలకి హైట్ ఎంత చూద్దామని ఫోటో తీసి పంపిమన్నారు మేడం. అంతేగాని ఇప్పుడు హైట్ ఇంత ఉంది కదా. పోటీలో పాల్గొన్నా నువ్వు? పాల్గొన్నా. గిఫ్ట్ ఏమిలా? అందరు మంచిగా వేసిన డ్రాయింగ్ ఎవ్వరు ఇవ్వలేదు రెడీ. సార్ వాళ్ళు అందరు తీసుకున్నారు. సార్ ఏం సార్ మేము అందరు మంచిగా వేసాం కదా, మంచిగా అయిన వాళ్ళకి ఇచ్చారు ఏంటి అని. స్కూల్లో పిల్లలకి మొక్కలు ఇచ్చారు ఫ్రెండ్స్. వీళ్ళు స్కూల్లో చైతన్య ఏమో జామ మొక్కన తేవచ్చు కదంటే ఏం తేలేదు. పనసకాయ చెట్టు కూడా వచ్చిందంట రెడీ. అయిపోయింది ఒక మొక్క
నువ్వు కూడా తోసుకొని వెళ్ళాలి, డాడీ దాడి చేయాలి. లారీ పెట్టిన దాన్ని కూడా పచ్చ చేసేటట్టున్నారు డాడీ. అంతమంది పిల్లలు మొక్కలు తెస్తే స్కూల్లో హెచ్ఎం సార్లు టీచర్లు అందరూ కలిసి ఫ్రీగా పిల్లలకు మొక్కలు ఇచ్చారు. ఒక్క మొక్క తేలా ఇదిగో ఇవి నేను తీరండి చూసాను ఒక ఖాళీ చేతి మూతేమో 14 వంకరలు తిప్పొద్ది. ఒక మొక్క తేలా వాళ్ళు తీసుకోమన్నారు, పెన్షన్ వాళ్ళు తీసుకోవద్దన్నారు. ఒక మొక్క పెంచలేవా? ఒక జగ్గు వాటర్ పోసి డాడీ కొంతమంది మోసం చేస్తున్నారు మేడమ్స్. ఏం చేస్తుంది తెలుసా, చాలా చెట్లు తీసుకొని వెళ్ళలేదు మేడం, ఒక చెట్టు తీసుకోలేదు మేడం, అంత తీసుకొని వెళ్ళలేదు. అమ్మాయి అయితే తనుజ బొప్పాయికాయ చెట్టు ఒకటి, 2 తెచ్చింది బాబు బొప్పాయికాయలు. చెట్టు ఒకటి తెచ్చింది, అదే 2 మొక్కలు తెచ్చింది అంతే. ఆ 2 మొక్కలు నాటింది. మీకు ఒకవేళ మీకు చూపించినా కూడా ఇప్పుడు ఎగురులో ఉన్నవాడు మీకు అసలు మొక్కలు ఉన్నాయని కూడా అర్థం కాదు. చెట్టు కాడ దగ్గర పోయి చూపించు. ఇదిగోండి ఫ్రెండ్స్, మునగ చెట్టు అక్కడ రాలిపోయాయి. ఇదిగో బొప్పాయి చెట్టు. తనుజ తాగ 2 మొక్కలు తెచ్చింది. ఆ మొక్కలు కూడా పైన ఆకులు లేవు, ఏకలు లేవు, ఏమి లేవు. వాటర్ అయితే పడుతుంది. మళ్ళీ సపోర్ట్ ఒక రాయి పెట్టింది. అదే పాపం. ఇగిలేసుకుంటే చాలు బావా. ఈ 2 మొక్కలు ఎప్పుడు పెద్ద అవుతాయో, మేము ఎప్పుడు ఈ పండ్లు తింటామో. ముసలాలు అవుతాను గమ్ముగుండు. ఇప్పుడైతే మొత్తం చెత్త క్లీన్ చేసాగానే పెట్టేసి అమ్మలేస్తున్నా చెత్త. మర్చిపోయి డాడీ, శుక్రవారం మామూలుగా సారోళ్ళు ఆ రోజు మాకు మాస్టర్లు మేమందరం వెళ్ళి ఆడ ఎక్సర్సైజ్ చేస్తుంటాము. లాస్ట్ ఇంకా 7-8 పీరియడ్లో మేడమ్స్ పిలిచి అమ్మ నాన్న గురించి అన్నమాట చెప్పాలి మనం. అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎంత ఎంజాయ్ చేశారు, అమ్మ నాన్న ఆనందంగా ఇచ్చి చెప్పాలి. అమ్మ నాన్న మాకు జన్మ ఇచ్చారు, ఈ లోకాన్ని పరిచయం చేసి ఎవరు పాడగలరు. మా క్లాస్ లో నేను మా ఫ్రెండ్ షాన్వి వెళ్ళింది. బాయ్స్ లో 2 ఎవ్వరు వెళ్ళలేదు. ఈసారి ట్రిప్ వాళ్ళంట అట్లా శుక్రవారం. నువ్వు ఎప్పుడు అమ్మ స్పీచ్ ఇచ్చేది? ప్రతి క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళాలి వచ్చే శుక్రవారాలల్లా. నువ్వు మొక్కలు తేవు, బ్యాగ్ మోసుకురాలేవు, ఒక పాటన పాడమ్మా. అమ్మా అని ఎవరు పాడగలరు. అమ్మంటే మెరిసే మేఘం, నాన్నంటే నీలాకాశం. రేపొద్దున నీకు 5 రూపాయలు కట్టు. ఇప్పుడు నీకు మామిడికాయ పచ్చడి కట్టు. తను చెప్పకోసుకురాపో. కాయ బాగా కడిగి చిన్నకాయ చూసి సన్న దెబ్బలుగా కట్ చేసి ఉప్పు కారం లైట్గా పైన వేసుకొని తీసుకురా. ఇది రేపు జాంకాయలకి వేసింది ఉప్పు కారం ఎక్కువ బాగు మంట ఎత్తుకున్న రోజు అవి రాళ్ళ మొగలు రాని తీద్దాం. ఏంది బావా టెంకాయ చెట్లు ఎడిపోయినాయి అసలు. వస్తాయిలే కానీ ఇదిగో పట్టుకు నువ్వు రేపు ఇస్తా. ఫ్రెండ్స్ ఇప్పుడు రండి, ఈ పచ్చిమిర్చి మొక్కలు పెరికేద్దాం. వీటిల్లో పెద్ద పెద్దవి ఉన్నాయి తీద్దాము, ఇంకొంచెం చిన్నవి ఉన్నాయి కదా అవి ఉంచుదాము. ఎందుకంటే ఇంకొంచెం పెద్దగా వచ్చిన తర్వాత పెరికి ఇంకొంచెం చేస్తే బాగా వస్తాయి అనమాట. ఒకేసారి పెరగడం ఎందుకు అవసరమా? వద్దులే, పెద్ద పెద్దగా ఉన్నాయి తీయేస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి ఒకరో హైట్గా ఉన్నాయన్నమాట. ఇవి వేసేద్దాం ముందు, ఇంకా కొద్దిగా ప్లేస్ ఉంటుందిలే. ఆ చివరి కూడా అవన్నీ తీసేస్తాం టెంకాయమట్ల అన్నీ తీసేసిన తర్వాత ఇంకొకరు పెద్ద అవుతాయి. మొత్తం ఈ గల్లీలోనే, ఈ గల్లీ అంటున్నాం, ఈ ప్లేస్లోనే మొత్తం సర్దించాను అనమాట ఈ మొక్కలన్నీ. ఇవి ఇప్పుడైతే నాటేద్దాం. మళ్ళీ సపోర్ట్ అని పెట్టాలి. సపోర్ట్ ఏం అవసరం లేదు, నాటే కొంచెం తవ్వి. అంకుల్ ఇత్తనాలు ఇచ్చేటప్పుడే చెప్పాడు అంకుల్. ఇప్పుడు మనము టమోటా నారు విత్తనాలు పోసి నారు వచ్చిన మొక్కలు వేస్తాం చూడు దూరంగా, అట్ట వేయాలంతే. వేసేసి ఇవి అయితే పందుకొక్కులు ఈ పొడవుతో గందరగోళం చేయకుండా ఉంటాయి. ఏదైనా నారు పోస్తే పచ్చిమిర్చి కదా, అందుకోసం ఈ చెట్టు దగ్గరికి రావు. మీరే చూస్తారు కదా ఫ్రెండ్స్, పెరుగు తోటకూర గందరగోళం చేసింది. చిరాకు పెరుగు తోటకూర గందరగోళం చేసేసినాయి.
మురమురయి మూర అంత గ్యాప్ కావాలా? వెయ్యి మురముర గ్యాపు. ఒక దాంట్లో రెండు వేస్తా. ఓం నమ శివాయ, జై గణేష్, జై వీరాంజనేయ. కాయలు బాగా కాయాలి, బాగా బతకాలి. ఫ్రెండ్స్ కాపుక బాగా కాయాలని భగవంతుడు దండం పెట్టుకోండి అందరూ. అమ్మా యాడికి ఏం చేస్తుంది? ఏంది తెచ్చినట్టు చూపు. దా రెడీ. బావా మళ్ళీ కారం ఎక్కువ వేసుకొచ్చినట్టుంది. కారం ఎక్కువ వేసే తల్లి ఒక రకంగా ఉంటే ఏంటి రెడీ? ఒక రకంగా ఉందా? రెడీ పచ్చండి. రెడీ తీసుకున్నాను ఫ్రెండ్స్. డాడీకి పెట్టినట్లు పోతారు గబక్కన చూసుకోండి చెట్ల. మీరే తినండి ఫస్ట్. నాకు మీ తింటే నోట్లు నీళ్ళు వరుతున్నాయి. అబ్బా ఉంది బావా. అసలు పులుపుగా లేదు. తనుజా నాకు వద్దు, పులు పులిసిపోతాయి. చెట్టు అవసరం ఉండి అవసరమమ్మా. చింతల్లి పుల్లవ లేదా? మరి అంత పులుపు లేదు, కొబ్బరి లాగా డాడీ అంది ఒక మొక్కకే. నో మీరు తినండి అనేసాడు. తినమ్మా. నోరంటే తెరువు ఫస్ట్. పాపం ఏం మొక్క పెడతా ఉంటే బాగుంది కదా. అంతది గ్యాప్ ఉన్నారు. తిను తిను, నేను తినాలి. నీ పులుపు కారం కరెక్ట్గా వేసేవరా కూడా మా అమ్మ పెట్టు. నాకు వచ్చి ఇంకా వాళ్ళ అమ్మ పిల్లలన్నీ పిలుస్తుంది ఫ్రెండ్స్. చూడు దా 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 వెళ్తా ఉన్నాయి కోడి పిల్లలు. పిల్లలన్నీ వచ్చినాయా లేదా అని చూడు అరుస్తా ఉంది. అయిపోయింది బావా, ఇంకా ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయా? అమ్మా ప్లేట్ తీసి కడుగుపో తల్లి. మనం అక్కడ పెరికిన మొక్కలు ఇంతవరకు వచ్చాయి ఫ్రెండ్స్. ఇదిగోండి అక్కడి నుంచి ఈ కిటికీ వరకు వచ్చాయి ఫ్రెండ్స్. ఇది అయితే బాగా కనిపిస్తాయి ఇంకా మీకు. వీటికన్నిటికి నీళ్ళు పోయాలి. వాటిలో కూడా పెద్దగా చూసి
మొక్కలు సరిపోతాయి అయ్యి ఇంకా దీవుగా ఇక దీన్ని ఇంకొంచెం వాటర్లో కూడా ఫిల్టర్ చేసి ఇంకొంచెం పెద్ద మొక్కల్లో పెరిగేసాను అనమాట. ఎందుకంటే ఇక్కడ దాకా వేసేస్తాం. ఇక్కడ మళ్ళీ టెంకాయలు వేస్తున్నాం కదా, అవి మొదలు వస్తాయేమో. అవును. ఇదిగో నీ ఆయుధం. కర్ర పెట్టినాను. ఇంతవరకు నాటిన ఫ్రెండ్స్. ఇంకా వాటర్ పోయాలి. మనం పెరిగిన మొక్కలకి ఇంకో చోట వాటికి స్థావరం చూపించి వాటిని నిలబెట్టి ప్రాణం పోస్తున్నాం. ఇప్పుడు ఈ వాటర్ పోస్తే జీవం లేసి వస్తుంది అన్నమాట. లేసి వచ్చింది. ఫస్ట్ సారి పోసేస్తాం కదా, అప్పుడు జీవం వేసిద్ది. రెండోసారి పోస్తే అవి స్నానం చేస్తాయి. శుభ్రం అవ్వాలి కదా కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు. కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు శుభ్రం అవ్వాలి. ఇప్పుడు నుంచి అట్లా పైపుతో పట్టేస్తావు కాబట్టి దారగా పట్టకుండా చల్లట్టు పట్టేదా? చల్లినట్టు పట్టేవంటి చాలు. లేదు బకెట్తో పోయమంటావా? బకెట్ ఇంకేం లే, చెట్టు మొక్క అన్ని కాదు బావా, చెప్పేది పూర్తిగా ఇను. బకెట్ పెట్టుకొని ఇంకా బెస్ట్. ఒకరోజు బాగా ఎత్తైన దాకా తర్వాత ఇంకా నువ్వు కొట్టచ్చు. అందుకే నేను చెప్పేది. రోజులు ఈ హైట్ అయిన దాకా కొంచెం పోయి ఆ హైట్ వచ్చిన నువ్వు వాటర్ కొట్టినప్పుడు పడవు కాబట్టి అట్లా చేస్తా. అవును, చిర్రాకు ఉంది. నా చివర క్లీన్ చేయని చివర క్లీన్ చేసి ఇక్కడ వెళ్తా ఉంటే టెంకాయ మనం వేస్తున్నాం కదా, ఇక ఒక నుంచి పాడైపోతాయి. ఉన్న గ్యాప్ వేయచ్చు ఆ చిర్రాకు. వద్దులే ఇరిగిరిగ్గా మళ్ళీ ఎందుకు. నేను అందుకోసం అది కాదు బావా, నేను వేసిన చిర్రాకు చూడు బాగా వచ్చేసింది. వస్తాను ఒక్క నిమిషం, ఈ నీళ్ళు పోసేసి వస్తా అక్కడ. మాకు పచ్చిమిర్చి అమ్మండి. పచ్చిమిర్చి వచ్చిన తర్వాత అవునా? ఎంతకు కావాలమ్మా? అమ్మండి ఒక 2 లక్షలకి. చాలు అమ్ముకోండి, పిల్ల అటు చెప్పిద్దా. నీకు అమ్మలేం కానీ ఇంకొక ఆమె చూసారా, ఖచ్చితంగా అమ్మచ్చు. ఆమెకి అమ్మాల్సిందే ఖచ్చితంగా. ఆమె వినిందనుకోండి, ఇప్పుడు మీ ఇద్దరు అసలు మాట్లాడలేరు. అట్లా చేసేసిద్ది వచ్చి చెప్తున్నా. నా మాటే శాసనం అని చెప్పి మూతి ఒంగోలు నుంచి నిలుగు పోద్ది. మొత్తం పాదులు చేసేసాడు. అది చేసి నీళ్ళు కూడా పోయి అయిపోయింది. ఇంకేం లేదు. రేపు మార్నింగ్ నేరిగా నీళ్ళు పోసడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొద్దిగా చెట్టు ఏంటంటే మనం పెరికేస్తున్నాం కదా, కొద్దిగా వాటర్ వేసామంటే ఉదయానికి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇంకొంచెం ఎత్తు వచ్చిన తర్వాత ఇంకా పావుదల అవసరం లేదు, ఏం అవసరం లేదు. పైపుతో వాటర్ పట్టేయచ్చు. ఆ చివర గన్ను కూడా తేవాలి. ఆ గన్ను వేస్తే చెట్లకి పట్టుకునేదానికి కూడా బాగుంటాయి వాటరు. అంటే దారగా పడకుండా చిన్న డాట్గా తుప్పర్లా పడుతుంది అన్నమాట మిషన్ గన్ను. అది కూడా తెచ్చుకొని తేవాలి. అది స్టార్టింగ్ పైప్ చివర వేసుకుంటే సరిపోతుంది. ఇంకా టమాటా నారు పోసుకోవాలి. వంకాయ నారు అవి పోసుకుంటే ఇక్కడ ఖాళీ ఉండదు. వేస్తే టమాటా నారు కానీ లేదంటే వంకాయ నారు కానీ లేదా బెండకాయ విత్తనాలు ఉన్నాయి. ఆ చివర బెండకాయ విత్తనాలు వేసేస్తాం.